ఈరోజు మనం ఆన్లైన్లో జరిగే మోసాల గురించి తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ గురించి తెలుసుకుందాం. మీకు వీడియో కాల్ చేసి వారు పోలీస్ సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, మీ పేరిట ఫేక్ అకౌంట్ ఓపెన్ అయింది, లేదా మీ ఆధార్ నెంబర్ టెర్రరిజం కేసులో ఉపయోగించబడింది, లేదా మీ ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయి అంటూ భయపెడతారు. మీ బ్యాంక్ వివరాలు, ఆధార్, పాన్ లేదా డబ్బు పంపించమని ఒత్తిడి చేస్తారు. మీరు సహకరించకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెడతారు. స్కామ్ నుండి సేఫ్గా ఉండటానికి డిజిటల్ అరెస్ట్ అనే పదం విన్న వెంటనే కాల్ కట్ చేయండి. మీ ఆధార్, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే 1930 లేదా మీ దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. నెంబర్ 2, జంప్డ్ డిపాజిట్ స్కామ్. ఇందులో మొదట మీకు అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. పొరపాటుగా NEFT UPI చెక్ ద్వారా డబ్బు పంపాం, తిరిగి పంపండి అని రిక్వెస్ట్ చేస్తారు. మీరు అకౌంట్ చెక్ చేసుకోకుండా నమ్మి డబ్బు పంపిస్తే వాళ్ళు చేసిన డిపాజిట్ ఫేక్ చెక్ లేదా ఫేక్ NEFT UPI ట్రాన్సాక్షన్ అయితే మీ డబ్బు పోతుంది. లేదా చోరీ చేసిన ఖాతా నుంచి డబ్బు మళ్లించి మీ ద్వారా మళ్లిస్తారు. ఇది మనీ లాండరింగ్ అవుతుంది. దీనివల్ల బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ విచారణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తారు. ఈ స్కామ్ నుండి సేఫ్గా ఉండాలంటే మీ అకౌంట్ ఉన్న బ్యాంక్కి కాల్ చేసి ఆ అకౌంట్లో ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవు అనే స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే డబ్బు పంపించండి. అక్రమ లావాదేవీలు ఉంటే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. నెంబర్ 3, స్పైవేర్ ఆన్లైన్ మోసం. మీకు ఫోటో లేదా డాక్యుమెంట్లో వైరస్ను లోడ్ చేసి వాట్సాప్లో పంపుతారు. ఈ ఫోటో లేదా డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియకుండా మీ ఫోన్లోకి దొంగ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది మీ బ్యాంక్ యాప్స్, SMSలు, OTPలు చోరీ చేస్తుంది. దాంతో మీకు తెలియకుండా డబ్బు డెబిట్ అవుతుంది. ఈ స్కామ్ నుండి సేఫ్గా ఉండాలి అంటే తెలియని నెంబర్ల నుండి వాట్సాప్కి ఏ విధమైన ఫైల్ వచ్చినా డౌన్లోడ్ చేయకూడదు. నెంబర్ 4, ఫిషింగ్ ఆన్లైన్ మోసం. ఇందులో సైబర్ మోసగాళ్ళు మీకు నకిలీ మెయిల్ ద్వారా SMS చేస్తారు. మీ అకౌంట్ బ్లాక్ అయింది లేదా KYC అప్డేట్ చేయండి అని లింక్ను ఇస్తారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది ఒక నకిలీ వెబ్సైట్కు తీసుకెళ్తుంది. మీరు అక్కడ మీ ఖాతాకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసిన వెంటనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. తెలియని నెంబర్ల నుండి వచ్చిన SMS, వాట్సాప్, ఈమెయిల్లో లింకులను క్లిక్ చేయొద్దు. బ్యాంకులు ఎప్పుడు ఇలాంటి లింక్స్ పంపదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.